celebrations 2025. GINA this year has made a slogan, make inhaled treatments accessible to all. So let us all put our voices together and say, make inhaled treatments accessible to all. Make inhaled treatments accessible to all. దీని మీనింగ్ ఏంటి అంటే ఆస్మా అనేది మన టాబ్లెట్స్, ఈ సిరప్స్ ఊరికే తీసుకుని వాడకుండా ఇన్హేలర్స్ అనే ట్రీట్మెంట్ తోటి కరెక్ట్గా కంట్రోల్ అవుతుంది కాబట్టి అది అందరికీ అందుబాటులోకి రావాలి అని జినా అనేది వరల్డ్ వైడ్ ఇది జరగాలని చెప్పింది. మన దేశంలో ఇప్పటికీ ఆస్మా పేషెంట్స్ ఒక 2 to 5% మాత్రమే ఇన్హేలర్స్ వాడుతున్నారు. దాని మీద చాలా అపోహలు ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. ఇక్కడ కావచ్చు లేదా మన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కావచ్చు డిస్కస్ చేసి ఇదంతా ఇది ఎందుకు చేస్తాం అంటే టు బ్రింగ్ అవేర్నెస్ అమాంగ్స్ పబ్లిక్. దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా ఆఫ్ వరల్డ్ ఆస్మా డే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. సో వి టెల్ మోర్ స్లోగన్స్. మేక్ ఇన్హేల్ ట్రీట్మెంట్ ఇంకొకటి చెప్తాను, ఇనఫ్ ఆఫ్ ఆస్తమా డెత్స్. ఇనఫ్ ఆఫ్ అంటే మీరు ఆస్తమా డెత్స్ అన్నారు. ఇనఫ్ ఆఫ్ దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే వరల్డ్ వైడ్ జరిగే ఆస్తమా డెత్స్ అన్నింటిలో కూడా ఇండియాలో 47% డెత్స్ అవుతున్నాయి. అంటే సగం ఆస్తమాలో జరిగే చావుల్లో సగం మన దేశం నుంచి అవుతున్నాయి. ఆఫ్ ఆల్ 190 countries in the world. So India is still significantly contributing to asthma deaths. This has to stop. ఎందుకు ఇన్ని అవుతున్నాయంటే ఇన్హేలర్స్ వాడడానికి రెడీగా లేరు కాబట్టి. సో ఇది బ్రేక్ చేయాలి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేది అనమాట. సో ఇంకొకటి, సో ఇదంతా ఆల్ దిస్ ఈజ్ ఆస్తమా ఎడ్యుకేషన్. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, సో త్రూ అవర్ డైరెక్ట్ కమ్యూనికేషన్ ఆర్ ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, ఇవందరూ కూడా యాక్టివ్గా అందరూ పార్టిసిపేట్ చేస్తే జనాల్లోకి వెళ్తుంది. సో దట్ ఈస్ ద హోల్ పాయింట్. సో ఇది ఆస్తమా ఎడ్యుకేషన్ అనగానే మీరు ఎంపవర్స్ ఆల్ అన్నారు. సో ఎంపవర్మెంట్ ఇది. సో ఆస్తమా ఎడ్యుకేషన్, ఆస్తమా ఎడ్యుకేషన్, ఆస్తమా ఎడ్యుకేషన్. ఇప్పుడు ఏంటంటే తెలుగులో చెప్తాం. సో వెల్కమ్ యూ ఆల్. సో వీఆర్ కండక్టింగ్ దిస్ 28th World Asthma Day on behalf of Swasa Hospital and Swasa Foundation. First World Asthma Day మనం 1998లో మొదలుపెట్టాం మిర్యాలగూడలో. అప్పుడు స్లోగన్ ఏంటంటే గాలి పీల్చే హక్కు అందరికీ సమానంగా ఉండాలి, అంటే రైట్ టు బ్రీత్ ఈక్వల్ అనే దాంతో అప్పుడు మొదలుపెట్టాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క 2025 వరల్డ్ ఆస్మా డే ఈరోజు కండక్ట్ చేసే వరకు కూడా ప్రతి సంవత్సరం మనం చేస్తున్నాం. సో ఈ సంవత్సరం ఇచ్చేటటువంటి నినాదం ఏంటో డాక్టర్ వివేక్ వర్ధన్ మీకు వినిపించారు. దీనికి ఏంటంటే ఆస్మా అనేది ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది బాధపడుతున్నారు. జినా అనేది గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా. 1995లో ఈ యొక్క డాక్టర్స్ అంటే లీడర్స్ ఇన్ డాక్టర్స్ WHO మీట్ అయ్యి ఈ పెరుగుతున్నటువంటి ఆస్తమాకి ప్రజల్లోకి దీని అవేర్నెస్ తీసుకోవాలని చెప్పి ఒక కమిటీని ఫామ్ చేశారు. ఫామ్ చేసి 1998లో ఫస్ట్ వరల్డ్ ఆస్మా డేని ప్రకటించారు నవంబర్లో. నేను అందులో ఫస్ట్ టైం ప్రాబబ్లీ బోత్ తెలుగు స్టేట్స్ ఇన్ ఇండియా ఫస్ట్ టైం చాలా పెద్ద ఎత్తున దాని మీద గాలి పీల్చే హక్కు అనే దాని మీద చేశాం. ఆస్తమాకు సంబంధించిన పాటలు కూడా చేసి 200 గ్రామాల్లో పర్యటించి దీని మీద అవగాహన కల్పించడం అనేది జరిగింది. కాబట్టి అసలు ఆస్తమా ఎందుకు పెరుగుతుంది, పెరగటానికి గల కారణాలు ఏంటి, ఇండోర్ పొల్యూషన్ వల్ల ఎంత పెరుగుతుంది, అవుట్డోర్ పొల్యూషన్ వల్ల ఎంత పెరుగుతుంది, డస్ట్ వల్ల, కుప్పడి రేణువుల వల్ల, ఫంగస్ వల్ల, ఇన్ఫెక్షన్ల వల్ల, మందుల వల్ల, మానసిక సమస్యల వల్ల, ఎమోషన్స్ వల్ల కూడా ఆస్తమా అనేది పెరుగుతుంది. సో మారుతున్నటువంటి జీవన విధానాలు, పెరుగుతున్నటువంటి వాతావరణ కాలుష్యం, ఈ జంక్ ఫుడ్ మూలంగా ఆస్తమా కేసులు ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా పెరిగి మనుషుల జీవితాలని బిక్కిరి చేస్తున్నాయి. ఈ జబ్బు పసిపిల్లల్లో నుంచి మొదలు పెడితే పండు ముదుసలి వరకు ఇది గురి చెయ్యని ఏజ్ అంటూ లేదు. చిన్నపిల్లలు గాలి కోసం అల్లాడిపోతారు, తల్లిదండ్రులు అల్లాడిపోతారు. కాబట్టి చిన్నప్పటి నుంచే ఒక పీడియాట్రిషియన్గా, ఒక పీడియాట్రిక్ అలర్జిస్ట్గా, ఒక ఇమ్యునాలజిస్ట్గా, ఒక చిల్డ్రన్స్ స్పెషలిస్ట్గా ఈ జబ్బు నన్ను బాగా ఆకర్షించింది. సో దీని మీద కొన్ని పరిశోధనలు చేసి
ఈ జబ్బునే నా శ్వాసగా చేసుకొని దీన్నే శ్వాస హాస్పిటల్గా మలిచి ఈ యొక్క శ్వాస అంటే ఈ ఆస్తమా మీద శాస్త్రీయమైనటువంటి అవగాహనను కల్పించడం కోసం నిరంతరం కృషి చేస్తుంది. కాబట్టి ఈ కృషిలో ఎంతో మంది భాగస్వాములు అయ్యారు, మీడియా భాగస్వామ్యమైంది, దాని తర్వాత ప్రజలు, ప్రెస్ అందరూ కూడా ఈ యొక్క కృషిలో భాగస్వామ్యం అయ్యారు. అయితే ఇప్పటికి కూడా ఆస్తమా అంటే ఏంటి? ఎంతకి తగ్గని జలుబు, దగ్గు, ఆయాసం, పిల్లికూతలు, గాలి ఆడక ఉక్కిరి బిక్కిరి అయిపోవడం. అసలు ఆస్తమా ఎందుకు పెరుగుతుంది? పెరగటానికి గల కారణాలు ఏంటి? ఇండోర్ పొల్యూషన్ వల్ల ఎంత పెరుగుతుంది? అవుట్డోర్ పొల్యూషన్ వల్ల ఎంత పెరుగుతుంది? డస్ట్ వల్ల, పుప్పొడి రేణువుల వల్ల, ఫంగస్ వల్ల, ఇన్ఫెక్షన్ల వల్ల, మందుల వల్ల, మానసిక సమస్యల వల్ల, ఎమోషన్స్ వల్ల కూడా ఆస్తమా అనేది పెరుగుతుంది. సో మారుతున్నటువంటి జీవన విధానాలు, పెరుగుతున్నటువంటి వాతావరణ కాలుష్యం, ఈ జంక్ ఫుడ్ మూలంగా ఆస్తమా కేసులు ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా పెరిగి మనుషుల జీవితాలని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ జబ్బు పసిపిల్లల్లో నుంచి మొదలు పెడితే పండు ముదుసలి వరకు ఇది గురి చెయ్యని ఏజ్ అంటూ లేదు. చిన్నపిల్లలు గాలి కోసం అల్లాడిపోతారు, తల్లిదండ్రులు అల్లాడిపోతారు. కాబట్టి చిన్నప్పటి నుంచే ఒక పిడియాట్రిషియన్గా, ఒక పిడియాట్రిక్ అలర్జిస్ట్గా, ఒక ఇమ్యునాలజిస్ట్గా, ఒక చిల్డ్రన్స్ స్పెషలిస్ట్గా ఈ జబ్బు నన్ను బాగా ఆకర్షించింది. సో దీని మీద కొన్ని పరిశోధనలు చేసి ఈ జబ్బునే నా శ్వాసగా చేసుకొని దీన్నే శ్వాస హాస్పిటల్గా మలిచి ఈ యొక్క శ్వాస అంటే ఈ ఆస్తమా మీద శాస్త్రీయమైనటువంటి అవగాహనను కల్పించడం కోసం నిరంతరం కృషి చేస్తుంది. కాబట్టి ఈ కృషిలో ఎంతో మంది భాగస్వాములు అయ్యారు, మీడియా భాగస్వామ్యమైంది, దాని తర్వాత ప్రజలు, ప్రెస్ అందరూ కూడా ఈ యొక్క కృషిలో భాగస్వామ్యం అయ్యారు. అయితే ఇప్పటికి కూడా ఆస్తమా అంటే ఏంటి? ఎంతకి తగ్గని జలుబు, దగ్గు, ఆయాసం, పిల్లికూతలు, గాలి ఆడక ఉక్కిరి బిక్కిరి అయిపోవటం, నిద్ర లేకపోవటం, పని చేసుకోలేకపోవటం, ఆడుకోలేకపోవటం, ఎగరలేకపోవటం, సైకిల్ తొక్కలేకపోవటం, ఏ పని చేసినా ఆయాసం రావటం, ఏదో ఒకటి పడకపోవటం, ఇవన్నీ అలర్జీ ఆస్తమా లక్షణాలే. ప్రతి ముగ్గురిలో ప్రపంచంలో ఒకళ్ళు ఏదో ఒక అలర్జీతో బాధపడుతున్నారు. కొంతమంది కళ్ళ ఎలర్జీ కావచ్చు, కొంతమంది ముక్కు ఎలర్జీ కావచ్చు, కొంతమంది చర్మం ఎలర్జీ కావచ్చు, కొంతమంది ఊపిరితిత్తుల ఎలర్జీ కావచ్చు, దాన్ని ఆస్తమా అంటాం, కొంతమంది ఫుడ్ ఎలర్జీ కావచ్చు. సో ఇలాంటి అన్ని ఎలర్జీలతో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి దీని మీద మనం అవగాహన కలిగించడం కోసం ఇక్కడ మనందరం సమావేశం అయ్యాం. తర్వాత ఇదే సందర్భంగా ఇప్పుడు మేక్ ఇన్హేల్డ్ ట్రీట్మెంట్స్ యాక్సెసిబుల్ టు ఆల్. ఇప్పుడున్నటువంటి ట్రీట్మెంట్ ఏంటంటే గాలి పీల్చే మార్గం ద్వారా మందుల్ని కనిపించినట్లయితే ఊపిరితిత్తులు మూసుకొని ఉన్నాయి, ఓపెన్ అవుతాయి వాయునాళాలు అనేది ట్రీట్మెంట్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రీట్మెంట్ అత్యంత సురక్షితమైంది, సులభమైంది, కాబట్టి శ్రేష్టమైంది కూడా. దీని తర్వాత అసలు అలర్జీకి, ఆస్తమాకు మూలాన్ని కనుక్కోవడం కోసం ఇప్పుడు కొత్త కొత్త వైద్య విధానాలు అమల్లోకి వస్తున్నాయి. దాన్నే గట్ మైక్రోబయోమ్ అంటాం. ఈ గట్ మైక్రోబయోమ్ అనేది మన పెద్ద పేగుల్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా, బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. ఆ బ్యాక్టీరియా అలర్జీకి ఏ విధంగా కారణమవుతుంది, ఆస్తమాకి ఏ విధంగా కారణమవుతుంది, డయాబెటీస్కి, క్యాన్సర్కి, తర్వాత ఒబేసిటీకి, ఎన్నో రకాలైనటువంటి జబ్బులకు, ఇమ్యునలాజికల్ డిజీజెస్కి, ఆర్థరైటిస్కి ఏ విధంగా కారణమవుతుంది అనేది ఇప్పుడు ఈ మైక్రోబయోమ్ పరీక్షల ద్వారా తెలుస్తుంది. ఈ మైక్రోబయోమ్ టెస్టింగ్ అనేది శ్వాస హాస్పిటల్లో ఈరోజు ప్రారంభిస్తుంది. కాబట్టి కొద్దిసేపట్లో దాని ఇనాగ్రేషన్ అనేది జరగబోతుంది. గట్ చెక్ అనేటటువంటి మల పరీక్ష ద్వారా మన పొట్టలో ఎలాంటి బ్యాక్టీరియాలు ఉన్నాయి, మంచి బ్యాక్టీరియాలు ఎంత ఉన్నాయి, వాటి రేషియో ఎంత ఉంది, చెడ్డ బ్యాక్టీరియాలు ఏమేమి ఉన్నాయి, అది ఏ జబ్బులకు మూల కారణమవుతుంది, మంచి బ్యాక్టీరియాలు ఏవేవి ఆబ్సెంట్ అయిపోయింది అంటే బెనిఫిషియల్ బ్యాక్టీరియా, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, మిస్సింగ్ బ్యాక్టీరియా, వీటి గురించినటువంటి సమాచారం సమగ్రంగా గట్ చెక్ ద్వారా మనకు లభించిన తర్వాత దాంతో పాటు ఒక డైట్ ప్లాన్ అనేది వస్తుంది. దాంతో పాటు ఏ ప్రోబయాటిక్ వాడాలా, ఏ ప్రీబయాటిక్ వాడాలా అనేటటువంటి విషయం కూడా తెలుస్తుంది. అంటే ఆహారంలో మార్పులు చేస్తే జబ్బులు తగ్గేటటువంటి రోజులు ముందు రాబోతున్నాయి. అంటే 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాం. మనం 100 సంవత్సరాలు జీవించాలంటే 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి.
అనేటటువంటి కాన్సెప్ట్ తోని మైక్రోబయోమ్ అనేటటువంటి ప్రాజెక్ట్ ఇప్పుడు 10 to 15% మాత్రమే ఇది డెవలప్ అయింది. ఇంకా ప్రతి సంవత్సరం దీంట్లో కొత్త రీసెర్చ్ వస్తూ ఉంటుంది. అదేంటి అనేది ప్రపంచం మొత్తానికి కూడా తెలవబోతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మా స్టాఫ్ ఈ యొక్క దీంట్లో ఎప్పటి నుంచో పాల్గొంటున్నారు. డాక్టర్ వివేక్ వర్ధన్, తర్వాత మా యొక్క డిఎంఓస్. సో ఈరోజు మనం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఇప్పుడు అక్కడికి వెళ్తాము. అక్కడ మనం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ వారు కూడా అక్కడికి వచ్చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి పలు కార్యక్రమాల్ని మనం అక్కడ ఫ్రీ హెల్త్ క్యాంప్ కూడా పెట్టాం అందరికీ. పబ్లిక్ అవేర్నెస్ కోసం జీనా అనేది ఫస్ట్ ఇన్వాల్వ్ చేయండి అని చెప్పింది ప్రెస్ని. కాబట్టి ప్రెస్ అకాడమీలో మనం ఈ సంవత్సరం యొక్క క్యాంపును నిర్వహిస్తున్నాం. ప్రెస్ ఫ్యామిలీస్ కూడా ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. సో లెట్ us move towards the